ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తల్లో స్టీఫెన్ హాకింగ్ అనే ఒక ఆయన గురించి మీరు తెలిసి ఉంటుంది. ఆయన డిగ్రీ చదువుతున్న టైంలో ఏఎల్ఎస్ అనే వ్యాధి వచ్చింది. ఏఎల్ఎస్ అనే వ్యాధి ఇక్కడి నుంచి ఈ మెడ భాగం నుండి క్రింద శరీరంలో ఏ అవయవం అతనికి పనిచేయదు, నడవలేడు. ఆ తర్వాత ఇంక ఏ పని అతను చేయలేడు. కేవలం తల మాత్రం త్రిప్పగలడు, తల మాత్రం పనిచేస్తుంది. కంప్లీట్గా ఆయన ఒక వీల్ చైర్కి తన జీవితం అంతా పరిమితం అయిపోయాడు. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ది టాప్ 10 సైంటిస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఈ ఆధునిక చరిత్రలో, ఆధునిక యుగంలో గొప్ప శాస్త్రవేత్తలు ఇతను కూడా ఒక్కడు. ఇతనికి ఒక పరికరాన్ని అమర్చారు. తన లోపల ఏమనుకుంటున్నాడో, తన ఆలోచన ఎలా ఉందో ఆ ఆలోచనను ఆ పరికరం శబ్ద రూపంలో మనుషులకు వినిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడాలంటే నా బ్రెయిన్లో ఉన్న విషయాలు నా నోరు మాట్లాడడం ద్వారా మీకు అర్థమవుతున్నాయి కదా. కానీ ఈయనకి మాట్లాడలేడు కాబట్టి ఆ కుర్చీ మీద కూర్చుంటే అతను ఆలోచన చేసేది ఆ కంప్యూటర్ సెన్సార్స్ గుర్తించి వాటిని శబ్ద రూపంలో ఒక స్పీచ్గా ప్రజలకు ఇస్తే, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు అందరూ కూర్చున్నారు కదా. స్టీఫెన్ హాకింగ్ మాట్లాడితే ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో ఉన్న సైంటిస్టులు, రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెషనల్స్ అందరూ కూర్చుని అతను ఏం చెప్తాడా, అతని మాటలు ఏంటి అని వినాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. హీఈస్ వెల్ నోన్ ఫర్ ఎ థియరీ కాల్డ్ బ్లాక్ హోల్ థియరీ. బ్లాక్ హోల్, కృష్ణ బిలాలు, తెలుగులో మాట్లాడితే కృష్ణ బిలాలు. కృష్ణం అంటే నల్లని రంగు అని అర్థం కదా. కృష్ణ బిలాలు అంటే బ్లాక్ హోల్స్. ఈ బ్లాక్ హోల్స్ మీద ఇతను పరిశోధన చేశాడు. దానివల్ల ఏదో మనకు ప్రయోజనం ఉంటుంది, ప్రపంచానికి ఏదో దేవుని ఉంటుందని చాలామంది అతని పరిశోధన వింటూ ఉంటే అతడు కొన్ని పుస్తకాలు కూడా రాశాడు. తన ఆలోచనలు పుస్తకాలుగా తీసుకొచ్చారు. ఒకనొక సందర్భంలో అతను ఏం అభిప్రాయపడతాడంటే, వాస్తవానికి స్టీఫెన్ హాకింగ్ పేరులో స్టీఫెన్ క్రిస్టియన్ పేరు ఉంది, కానీ ఇతడు క్రైస్తవుడు అయితే కాదు. దేవుని మీద అంత నమ్మకం కూడా ఇతనికి లేదు. బేసిక్లీ కొంతమంది శాస్త్రవేత్తలు ఎథియిస్టిక్ సైంటిస్టులు ఉంటారు, దేవుడు లేడనే వాదించే శాస్త్రవేత్తలు ఉంటారు. ఇతను కొంచెం యాగ్నోస్టిక్ టైప్ అనమాట. అంటే ఇటు లేడు అని కానీ ఉండడు అని కానీ వాదించకుండా ఆ మధ్యలో ఇతను ఉంటాడు. ఒక సందర్భంలో ఏమి అభిప్రాయపడ్డాడంటే, మనకు ప్రపంచం గురించి తెలిసింది కేవలం 1% మాత్రమే. మన దగ్గర ఉన్న పరికరాలతో కానీ, టెలిస్కోపులతో కానీ, లేకపోతే ఇన్ఫ్రారెడ్ టెలిస్కోపులతో కానీ మనం చూస్తున్న ఈ విశ్వం అంతా కూడా, ఈ విశ్వ నియమాలన్నీ కూడా మనకు తెలిసిందల్లా ఏదంటే, ఇంత పరిశోధనల తర్వాత కూడా కేవలం 1% మాత్రం మనకు తెలుసు. మిగతా 99% ఈ విశ్వాన్ని గురించి, దాని ఆవిర్భావాన్ని గురించి, దాని సంగతులన్నీ మనం తెలుసుకోవాలి అంటే, ఒకవేళ దేవుడే కనుకుంటే ఆయన తన నోరు తెరవాలి. గాడ్ హ్యాస్ టు ఓపెన్ హిస్ మౌత్ అండ్ హీ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు us. Then only we come to know the universal laws and principles of this world. ఈ సర్వప్రపంచం ఎలా నిర్వహించబడుతుంది, ఎలా తయారు చేయబడింది అనే విషయం మీద మనం చాలా తర్జన భర్జనలు పడచ్చు. కానీ ఎగ్జాక్ట్గా మనకు తెలియాలంటే ఈ సృష్టికర్త కనుక ఎవరైనా ఉంటే ఆయన నోరు తెరిస్తేనే మనకు అర్థం అవుద్దని ఈ స్టీఫెన్ హాకింగ్ ఒక సందర్భంలో తన ప్రసంగాల్లో తెలియజేస్తాడు. ఒక మాట మీకు చెబుతాను ప్రియులారా, దేవుడు నోరు తెరిచాడు, తన మాట ఇచ్చాడు. అదే పరిశుద్ధ గ్రంథంగా ఈరోజు మన చేతుల్లో ఉంది. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము, దేవుని ప్రత్యక్షత కనుక ఈ సృష్టి ఎలా చేయబడింది, ఈ విశ్వాన్ని దేవుడు ఎందుకు కలుగు చేశాడు, సూర్యచంద్రులు దేవుడు ఎందుకు కలుగు చేశాడు, ఈ భూమిని ఎందుకు కలుగు చేశాడు, భూమి మీద సంచరిస్తున్న మనుషుల్ని దేవుడు ఎందుకు చేశాడు అనే విషయం మనకు తెలియాలంటే దేవుని వాక్యాన్ని చదవాల్సిందే, బైబిల్ దగ్గరికి రావాల్సిందే. గాడ్ హ్యాస్ ఓపెన్డ్ హిస్ మౌత్ అండ్ హీ రివీల్డ్ సర్టెన్ థింగ్స్ దట్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్. బైబిల్ని చదువుతున్నామంటే దేవుని యొక్క మనస్సును మనం గ్రహిస్తున్నామని అర్థం. పౌలు అన్నాడు, ఈ సృష్టించబడిన వస్తువులు మీరు ఆలోచించండి, అప్పుడు దేవుని యొక్క 2 లక్షణాలు మీకు బయలుపరచబడతాయి. ఒకటి ఆయన ఇటర్నాలిటీ, ఆయన నిత్యత్వము. రెండవది ఆయన దివ్య శక్తి, ఆయన బలాన్ని మనం తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని మనం చదవాలి, దేవుని దగ్గరికి మనం రావాలని దేవుని ప్రత్యక్షతను అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు. ప్రియులారా గమనించండి, దేవుడు సృష్టికర్త అని, ఆయన తన ప్రత్యక్షతలు సృష్టి ద్వారా మరియు యేసు ప్రభు వారి లోకంలోని దిగిరావడం ద్వారా తన ప్రత్యక్షతను ఇచ్చాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో whenever you read about Christ, whenever you see Christ in the Bible, you are knowing something about Creator God. సృష్టికర్తన దేవుని గురించి స్పష్టంగా మనం తెలుసుకుంటున్నాం అనేది లేఖన సారాంశం. దేవుని ప్రత్యక్షత దేవుడు మనకిచ్చాడు. ఆయన అలా వదిలిపెట్టలేదు మనల్ని. ఆయన మనం సృష్టించిన దేవుడు కాబట్టి తన ఉద్దేశాలు లేఖనానుసారంగా మనకు తెలియజేశారు. ఒక సంఘటన చెప్తాను, జాగ్రత్త వినండి. లుస్త్ర అనే ప్రాంతంలో ఒకసారి పౌలు మహాశయుడు సువార్త చెప్పడానికి వెళ్ళాడు. అక్కడ నడవలేని ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు.
హీ వాజ్ లేమ్ అండ్ హీ వాజ్ క్రిపుల్, నాట్ ఏబుల్ టు వాక్. ఎవరో మీలాంటి వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పౌలు గారు వాక్యం చెబుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా విన్నారో తర్వాత సంగతి, కానీ ఆయన మాత్రం చాలా ఖచ్చితంగా విన్నాడు దేవుని వాక్యం. ఆ వినడంలో ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, ఐ హ్యావ్ టు రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ ద లార్డ్ టుడే. నేను విని వెళ్ళిపోవడం కాదు, దేవుని వాక్యాన్ని వినేసి వెళ్ళిపోయే వ్యక్తుల్లో నేను ఉండను. దేవుని నుండి ఏదో పొందుకుని వెళ్ళాలి అన్న ఆసక్తితో కూర్చున్నాడు. ఆ ఆసక్తి అతనిలో ఉందని గుర్తించిన పౌలు వెంటనే అతను చూసి ప్రభునామం పేర నడవమన్నప్పుడు ఎవరి ద్వారానో మోసుకుని రాబడిన ఆ వ్యక్తి గంతులు వేయడం ప్రారంభించాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు గొప్పవాడు గనుక, ఆయన సృష్టికర్త గనుక ఆయన దగ్గరకు వచ్చే విధానం ఎలాగైనా ఉండొచ్చు నీ జీవితంలో. కానీ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత సంథింగ్ అమేజింగ్ విల్ హ్యాపెన్. నీ జీవితంలో ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకార్యం దేవుడు చేస్తాడు. ఆ వ్యక్తి ఆ కాళ్ళు బలపరచబడి చీలమండలంలో శక్తి రావడం ద్వారా ఆయన గంతులు వేస్తూ ఉంటే, ఈజ్ ఇట్ నాట్ వండర్, ఈజ్ ఇట్ నాట్ అన్ అమేజింగ్ థింగ్? ఇది గొప్ప విషయం కాదా? ఇది అద్భుతం కాదా? ఇలాంటి అద్భుతం మనం చాలా రోజుల్లోనే తను చూస్తున్నాము. నడవలేనివాడు ఇప్పుడు ఇంత ఈజీగా గంతులు వేస్తున్నాడంటే పౌలు గారు సామాన్యుడు కాదు. ఆయన వెనకాల ఉన్నాడు బర్నబా గారు, ఆయన కూడా సామాన్యుడు కాదని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ కూడా కొంచెం హడావిడి చేయడం ప్రారంభించారు. ఒక అద్భుతం జరుగుతున్నప్పుడు హడావిడి చేశారు. ఏంటి హడావిడి అంటే, పౌలు గారికి ఒక పేరు పెట్టారు. ఏమన్నా తెలుసా? హెర్మే అనే పేరు పెట్టారు. హెర్మెస్ అనే పేరు. హెర్మే అనగా వాళ్ళు ఆరాధించే దేవుళ్ళలో ఒక దేవుడి పేరు పట్టుకొచ్చి పౌలు గారికి పెట్టేశారు. ఆ తర్వాత ఎందుకంటే పౌలు గారు దీర్ఘ ప్రసంగి కాబట్టి హెర్మే అనే పేరు పెట్టారని, బర్నబాసు పెట్టిన పేరు ఏంటంటే ద్యుపతి అనే పేరు పెట్టారు. జ్యూస్, గ్రీకులు ఆరాధించే దేవుళ్ళలో ద్యుపతి ఒకడు. ఆ ద్యుపతి పేరు బర్నబాకు పెట్టారు. ఎందుకోసం అంటే బర్నబా పౌలు గారు పక్కనే ఉన్నాడు. ఇప్పుడు ద్యుపతి, హెర్మే అనే పేర్లు పెట్టేసి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, దేవుళ్ళే మన మధ్యకి ఏం చేశారు? దిగొచ్చేశారు. దేవతలు మన మధ్యకి దిగొచ్చారు కాబట్టి మనం ఎలాగైనా వీరిని మనం ఆరాధించాల్సిందే, లేదా వీరిని సంతోషపరచాల్సిందే అని చెప్పి అక్కడ బలి కార్యక్రమాలు ఇవ్వడానికి పూలదండలు అవన్నీ పట్టుకొచ్చి పెద్ద కార్యక్రమం చేస్తే పౌలు గారు అక్కడ వారిని ఆ పని చేయకుండా ఆపడానికి చాలా ప్రయాసపడ్డాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ సందర్భంలో పౌలు మహాశయుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఐలారా అమ్లారా, మేము ఒక చిన్న అద్భుతం చేశామని లేదా ఒక వ్యక్తి నడిచాడని మీరు అనుకుంటున్నారు. అది మా శక్తి వలన జరిగిన కార్యం కాదు. అది ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇది దేవుని శక్తి ద్వారా జరిగింది కాబట్టి మేము కూడా మీలాంటి మనుషులమే. దయచేసి మమ్మల్ని ఆరాధించకండి, మమ్మల్ని ఆరాధించి మమ్మల్ని ఇబ్బందుల్లో నెట్టకండి. సకల జగత్తును కలుగు చేసిన దేవుడు, సృష్టికర్త అనే దేవుడు, జీవం కలిగిన వాడు, ఆయన్ని మీరు తెలుసుకోవాలనే మీకు సువార్త చెబుతున్నాము. ది గాస్పెల్ ఈజ్ ఆల్ అబౌట్ telling about the creator God who has created you and who has life. He is the source of all life. సకల జీవులకు ప్రాణాన్ని ఇచ్చే దేవుడు, జీవాన్ని ఇస్తున్న దేవుడు, ఆరాధనీయుడు. ఆయన ఆరాధించండి అని పౌలు మహాశయుడు వాళ్ళందరినీ కూడా ఆ పని చేయకుండా ఆపడానికి చాలా ప్రయాసపడ్డాడని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. Listen to me carefully, friends. Since God is the creator God, he is only deserved to be honored and worshipped. దేవుడు సృష్టికర్త గనుక, ఆయన దేవుడు గనుక సర్వలోక చరిత్రలో దేవుడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన స్థానంలో ఎవరిని మనం పెట్టడానికి వీలు లేదు. ఈ లోకంలో ఎవ్వరూ కూడా ఆరాధనకు యోగ్యులు కాదు. వర్షిప్ అనేది చేయాలంటే అది కేవలం దేవునికి మాత్రమే చెల్లించాలి, అది దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి తప్ప ఎవరిని పడితే వారు ఆరాధన చేస్తానండి, ఎవరిని పడితే వారు పూజిస్తానండి, ఇది నా ఇష్టం అండి, నాకు ఇలా అనిపిస్తుందండి, మా పెద్దలు చెప్పారండి, మా పూర్వీకులు చెప్పారండి, లేదా ఆ పుస్తకం ఎలా ఉందండి, ఈ పుస్తకం ఎలా అని చెప్పి కంటికి కనబడి వాటిని ఆరాధించడం, లేదా లోక సంబంధం వాటి చుట్టూ పరుగులెత్తడం నీ జీవిత పరమార్థం కాదు. ఇఫ్ యుడ్ లైక్ టు నో ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్, యూ నీడ్ టు వర్షిప్ ద క్రియేటర్ గాడ్. సృష్టికర్తన దేవుడును ఆరాధించడమే నీ జీవిత పరమార్థం. దేవదూతలు ఆరాధనకు యోగ్యులు కాదు. బైబిల్ గ్రంథంలో 2 దేవదూతల పేర్లు మెన్షన్ చేయబడ్డాయి. చెప్పగలరా ఆ పేర్లు ఏంటో? గాబ్రియల్, ఆ తర్వాత మిఖాయల్. గేబ్రియల్ అండ్ మైకెల్, వారిద్దరు పేర్లు మెన్షన్ చేయబడ్డాయి. అయితే కొంతమంది చరిత్రకారులు, బైబిల్ పండితులు చెబుతేది ఏంటంటే ప్రధానమైన దూతలు ఒక 7 ఉన్నారని, వారి పేర్లు చరిత్రలో రాయబడ్డా. నేను మరలా అవన్నీ చెప్పాలన్న ఉద్దేశం కాదు. కానీ దేవదూతలు ఎవరైనా సరే, ఏంజల్స్ అనేవి, ఏంజలిక్ బీయింగ్స్ అనేవాళ్ళు ఉన్నారు. దేవదూతలను దేవుడు కలుగు చేశాడు. వారు ఎందుకు అంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి మరియు ఆయన పోలికలో చేయబడిన మనకు పరిచర్య చేయడానికి దేవుడు దేవదూతలను ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు.
అందును బట్టి దేవదూతలు మనకు పరిచర్య చేయడానికి ఏర్పాటు చేయబడ్డారు కనుక వారిని అలాగే చూడాలి తప్ప దేవదూతలు మనం ఆరాధించడానికి వీలు లేదో. అందును బట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా దేవదూతల ఫోటోలు ఎవరైనా పెడితే, లేదా చిన్న చిన్న ప్రతిమలు ఏమన్నా 2 రెక్కలు దేవదూతలు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి దండాలు పెట్టేసి, గాబ్రియేల్ గారు, మిఖాయేల్ గారు, మాకు ఈ సమస్య వచ్చింది, మెయిల్ చేయండి అని చెప్పి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వారిని ఆరాధించాల్సిన పరిస్థితి అసలే లేదు. ఏంజల్స్ ఆర్ అపాయింటెడ్ టు డూ సర్వీస్ టు us అండ్ టు క్యారీ గాడ్స్ మెసేజెస్. దేవుని యొక్క మాటలు మనకి తెలియచేయడానికి కొన్ని సందర్భాల్లో దేవుడు దేవదూతలను వాడుకున్నాడు, అంతేగాని దేవదూతలు ఆరాధనకు యోగ్యులు కాదు. రెండవది ప్రియులారా గమనించండి, ఈ లోకంలో ఏ మనిషి కూడా, ఏ నరమాత్రుడు కూడా ఆరాధనకు యోగ్యుడు కాదు. గొప్పవారు చాలామంది ఉండుండొచ్చు, మహానుభావులు చాలామంది చరిత్రలో ఉండుండొచ్చు, ప్రపంచానికి మేలు చేసిన వారు చాలామంది ఉండొచ్చు, నీ కష్టాల్లో నీ ఇబ్బందుల్లో నిన్ను ఆదుకున్న వాళ్ళు చాలామంది ఉండుండొచ్చు. అన్నంత మాత్రాన వారిని సరాసరి ఎత్తేసుకుని ఎక్కడ కూర్చోబెట్టకూడదు, తీసుకెళ్ళి దేవుని స్థానంలో కూర్చోబెట్టకూడదు. నాకు కంటికి కనబడే దేవుడు మీరేనండి అని వాళ్ళతో అనడానికి లేదు. అఫ్ కోర్స్ దే డిడ్ సంథింగ్ గుడ్ ఫర్ యూ, నీకేదో మంచి చేశారు, నువ్వు ఇబ్బందులు ఉంటే ఆదుకున్నారు, వారిని అలాగే చూద్దాం. కానీ మీరే దేవుళ్ళండి, ఇంకా మీరే నాకు భగవంతులండి, ఇంకా మీరు తప్ప ఇంకెవరు లేరండి అన్నట్టుగా వారిని ఆరాధించడానికి వీల్లేదు. మనుషుల్ని అభిమానించవచ్చు, మనుషుల్ని సన్మానించవచ్చు, మనుషుల్ని ప్రేమించవచ్చు, కానీ మనుషుల్ని ఏం చేయకూడదు, ఆరాధించకూడదు. మ్యాన్ వర్షిప్ ఈజ్ ఫర్బిడెన్ ఇన్ ద బైబిల్. మనుషుల్ని ఆరాధించడం దేవుని వాక్యం ఖండించింది, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా. కొంతమంది దేవుని సేవకులు కూడా ఆరాధన చేసేస్తూ ఉంటారు. దేవుని సేవకులు నీకు వాక్యం చెబుతున్నారు, నీకు ప్రార్థన చేస్తారు, ఒకవేళ ఏదైనా దేవుడు వారిని ఆశీర్వదిస్తే నీకు ఎప్పుడైనా ఏదైనా సహాయం చేయొచ్చు అన్నంత మాత్రాన సేవకులను బట్టి ఏ స్థానంలో కూర్చోబెట్టకూడదు, దేవుడి స్థానంలో కూర్చోబెట్టకూడదు. కొంతమందికి దేవుడి గురించి తెలియదు కానీ సేవకుల గురించి మాత్రం అన్నీ తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు చాలామంది. నో అబౌట్ యువర్ గాడ్ ఫస్ట్. నీ దేవుడి గురించి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, సేవకుల కోసం ప్రార్థించండి. నిజంగా సేవకులు మీకు మేలు చేస్తున్నారా, దేవుని వాక్యం వదలడం మీకు అందిస్తున్నారా, అన్ని విషయాల్లో ప్రార్థన ద్వారా మీరు బలపరుస్తున్నారా, ఆధ్యాత్మికంగా మీరు ఎదగడానికి ఉపకరిస్తున్నారా, వారి కోసం మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. సహకరించగలిగితే సహకరించాలన్న దైవజనులకి, అలాంటి సంఘాలను ప్రోత్సహించండి. అన్నంత మాత్రాన వారిని బట్టుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టద్దు, దేవుని స్థానంలో కూర్చోబెట్టద్దు. అది దేవుడు ఒప్పుకోలేదు. సేవకులు మాత్రమే కాదు, ఎవరైనా సరే. కుటుంబ బంధాలు గొప్పవే, తల్లిదండ్రులు గొప్పవారే, అన్నంత మాత్రాన ఏ ఒక్కరు కూడా దేవుని స్థానంలో లేరు. దేవుడు దేవుడే, హల్లెలూయా, ఆయన మహిమ ఆయనదే. అందును బట్టి దేవుడు తన ప్రత్యక్షతను మనకి ఇచ్చాడట. సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, రెండవది ఆయన దైవత్వము మనకు తెలియపరచబడుతుంది. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక మనిషి దేవుని గురించి 2 విషయాలు తెలుసుకుంటాడు. ఒకటి గాడ్స్ ఇటర్నల్ పవర్ అండ్ సెకండ్ వన్ గాడ్స్ డివినిటీ. దేవుడు ఆరాధనీయుడని, దేవుడంటే మన పూజలను అందుకోవడానికి యోగ్యుడనే విషయం మనకు అర్థం కావాలి. రెండవది ఆయన నిత్యము శక్తి కలిగిన వాడు. దేవుడు ఒక దేశంలోనే శక్తి గలవాడు, దేవుడు ఒకరోజే శక్తి గలవాడని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. గాడ్ ఈజ్ పవర్ఫుల్ ఆల్ ద టైమ్. హీ హ్యాస్ ఇటర్నల్ పవర్. ఆయన నిత్యశక్తి కలిగిన వాడని బైబిల్ చెప్పినప్పుడు చాలామంది ఆ తర్వాత వాక్య భాగాన్ని మనం చదివితే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదివితే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. 20వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను చూడండి. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అనేది పరిశీలన చేస్తే దానిలో ఈ మాట ఇలా రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆరాధించడం వలన ఉందా, ఆలోచించడం వలన ఉందా? అక్కడ ఆలోచించడం వలన తేటపరచబడుచున్నది కనుక వారు నిరత్తురులై ఉన్నారు. నిరత్తురులు అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఏంటంటే దే ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్ అనే మాట వాడాడు. ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా నాకు దేవుడి గురించి తెలియదు అనడానికి లేదట. ఎందుకోసం అంటే ఆయన తన ప్రత్యక్షతను ఏం చేశాడు, మనకి ఇచ్చాడు ఆయన. అందును బట్టి ఏ ఒక్కరు కూడా నాకు తెలియదండి, దేవుడి గురించి నాకు బోధపడలేదని చెప్పడానికి లేదట. అవకాశం దేవుడు ఎవరికి ఇవ్వరట. ఎందుకోసం అంటే ఆయన సృష్టించబడిన వస్తువులు మన ముందు ఉంచడం ద్వారా వాటిని ఆలోచించడం వల్ల దేవునికి ఉనికిని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు 21వ వచనంలో ఏమంటాడంటే, అలాంటి వారు కొంతమంది దేవుణ్ణి ఎరిగియు ఆయన ఏం చేయట్లేదట, మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైపోయారు అన్నాడు.
ఇప్పుడు మనం వ్యర్థులైపోతున్న గుంపులో ఉందామా, కృతజ్ఞత చెల్లించే గుంపులో ఉందామా? మీరు ఏ గుంపులో ఉండాలనుకుంటున్నారు? గట్టిగా చెప్పండి, ఏ గుంపులో ఉండాలనుకుంటున్నారు? దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఆయన మహింపరచాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గుంపులో మనం ఉండాలి. కానీ వ్యర్థమైన వాదాలు పెట్టుకుని మనం వ్యర్థులం కాకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ రోజుల్లో చాలామంది వ్యర్థమైన వాదాల్లో పడి, ఆర్గ్యుమెంట్స్లో పడి, డిబేట్స్లో పడి వాక్య సత్యాన్ని మర్చిపోతున్నారు. దేవుని లేఖన సత్యాన్ని మర్చిపోయి దేవుని స్తుతించలేకపోతున్నారు, ఆరాధించలేకపోతున్నారు. నేను మరలా చెబుతున్నాను, ఎన్నిసార్లు నేను చెబుతాను, మనం ఎందుకు దేవుని సన్నిధికి వస్తాము? ఆదివారం మన పనులన్నీ ప్రక్కన పెట్టి, మన ప్రయాణాలన్నీ ప్రక్కన పెట్టి ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నామంటే, వీఆర్ గ్యాదర్డ్ హియర్ టు వర్షిప్ ద లార్డ్ విత్ ఫెలో బిలీవర్స్. మన వలె క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన సమూహం ఎవరైతే ఉన్నారో వారందరితో కలిసి మనం ఎవరిని ఆరాధించడానికి వచ్చాం? దేవుని ఆరాధించడానికి వచ్చాం. హల్లెలూయా. దట్స్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాస యొక్క ప్రప్రథమైన కర్తవ్యం ఏంటంటే దేవుని ఆరాధించడం, ఆయన ఘనపరచడం, ఆయన మహింపరచడం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్.